చిత్తూరు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కూరగాయల మార్కెట్కు పూర్వ వైభవం తీసుకొస్తామని నగరం నలుమూలలా ఉన్న రైతు బజార్లను అభివృద్ధి చేసి దళారీ వ్యవస్థ లేకుండా రైతులే నేరుగా వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోబోతున్నామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ చిత్తూరులో గత 50 సంవత్సరాలుగా ఈ మార్కెట్ గురించి సమస్యను వింటున్నాను. ఆ సమస్యని చిత్తూరులో ఫస్ట్ దాన్ని టేకప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే మార్కెట్లో మీరు చెప్పినట్టు దళారులే కాదు ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ అది. అంటే గత 50 సంవత్సరాలుగా ఎవరికి ఏది కావాలన్నా ఆ మార్కెట్కే వెళ్ళేవారు. అనుకూలత అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలు నివసించే వారికి ఆ మార్కెట్ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడున్న స్థలాన్ని మనము రెన్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నేను చూసిన మీరు చెప్పినట్టే బెంగళూరు లాంటి పట్టణాల్లో అనేక రకాలుగా డెవలప్మెంట్ గత 20 సంవత్సరాలుగా చూస్తే 100% అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూశానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకి ఎక్కడ ఏది మీరు ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పూతలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి ఇంకా కూడా రైతుల కోసం మీరు చెప్పినట్టు మ్యాంగో మండీని కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగాది నెల్లూరు పూతలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించినవి కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటినంతా కూడా దిగుమతి చేసి మన మ్యాంగో యార్డుని కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం ప్రజల కోసము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మార్కెట్ని అయితే కనీసం నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ప్రాపర్గా మార్కెట్లో అమ్మే ట్రేడర్స్ కావచ్చు, కొనే వ్యక్తులకు కావచ్చు, అన్ని సౌకర్యాలు లేక రోడ్లలోనే పార్కింగ్ చేయడం వల్ల ఆ హాస్పిటల్కి వచ్చే అంబులెన్స్ కావచ్చు లేదా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసే అది విజిట్ చేసి దాన్ని ఇమీడియట్గా రెన్యూ చేయాలని మన కమిషనర్ గారిని కోరడం జరిగింది.